నువ్వెట్లా బాధపడతా ఉండావో నేను నీ విషయంలో అట్లనే బాధపడతా ఉండాను. నా చిన్నప్పటి నుంచి అమ్మా నాయన ఎట్టుంటారో, వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలియకుండానే పెరిగిన. అమ్మా నాయన ఉంటే అట్టుంటది ఇట్లుంటది అని ఊహించుకోవడమే తప్ప ఏ రోజు చూసింది లేదు నాయనా. ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకం కూడా లేదు నాయనా. నిన్ను కలిసినాకే నాయనా నాయనంటే ఎట్లా ఉంటాడో, నాయన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నీతో పాటు అమ్మ కూడా ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందం నాయనా. ఇప్పటి వరకు నా జీవితంలో లేని అమ్మ నాయన ఇప్పుడున్నారు అని అనిపిస్తేనే ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. అందుకే ఏ విషయంలోనైనా నా పక్కన ఎవరున్నారని చూడట్లేదు, మా అమ్మ నాయన ఉన్నారా లేరా అని మాత్రమే చూస్తా ఉండాను. పెళ్లి కొడుకు మారినా నా మనసు ఎందుకు మారలేదో తెలుసా నాయనా? నా పక్కన అమ్మా నాయన ఉండారు. నాకేమైనా అయితే వాళ్ళు చూసుకుంటారులే అనే మొండి ధైర్యం ఉంది నాయనా. అయినా నువ్వు ఈ పెళ్లి జరిపించింది నా కోసం కాదు కదా నాయనా. బంటికి అమ్మ కావాలని బంటి కోసం ఈ పెళ్లి జరిపించుండావు. బావగారికి ఒక తోడు కావాలి కాబట్టి బావగారి కోసం జరిపించుండావు. నీ పెద్ద కూతురు రూపలా ఉంటాను కాబట్టి నేను ఈ ఇంట్లో ఉంటే మీ అందరికీ అక్క బతికే ఉందన్న భావన కలుగుతుంది కాబట్టి మీ అందరి కోసం ఈ పెళ్లి జరిపించుండావు గాని నా కోసం